హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్గా సాఫ్ట్గా జ్యూసీగా స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నాకైతే అంతకుముందు అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడైతే చూస్తేనే తినాలనిపిస్తుంది. అయితే 2-3 సార్లు ట్రై చేస్తే కానీ రాలేదు. ఏదైనా అంతే కదా, మనకి చేతగాంది ట్రై చేసినప్పుడు అది బాగా వస్తే ఆనందమే వేరు. సరేలే కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్తే ఇది నేను జిఆర్బి గులాబ్ జామ్ చేస్తున్నాను. అయితే ఇది కొంచెం మనం చేసుకునేటప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలంత వేసుకొని పాలు కాగబెట్టి చల్లార్చి పాలు వేసి కలపాలి. అయితే ఇక అది కలిపిన తర్వాత కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉండడం కోసం, అంటే చిట్లిపోకుండా ఉండడం కోసం కొంచెం నెయ్యి వేసుకునైనా కలపాలి. ఇదిగో ఇట్లా సాఫ్ట్గా ముద్ద అయ్యేటట్టుగా దీన్ని కొంచెం నానబెట్టుకుందాం. అయితే ఇది నానేలోపు పాకం కోసం మనం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకున్నా పర్లేదు, స్వీట్ తక్కువ తింటే కొంచెం లైట్గా. అయితే నేనైతే 1 కప్పు టైప్గా వేసాను. నీళ్ళు కొంచెం 2 కప్పులు వేసేసాను. అయితే దీన్ని మరగబెట్టాలి. ఇది మనకి మరిగేటప్పుడే పక్కనే ఇంకొక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. అంటే ఇది వేడిగా ఉన్నప్పుడు అది వేడిగానే ఉండాలి. ఇదిగో ఇలా నేనైతే పెట్టేశాను. ఇక ఈ పంచదార మన పాకం కొంచెం బాగా దగ్గర పడేకుంది. దాంట్లోని యాలకుల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ఇదిగో పిండి నానిపోయింది. నేనైతే ఇక్కడ ఉండలు కూడా చేసి పెట్టాను. అయితే ఉండల్ని మనం చిట్లిపోకుండా ఒత్తి రౌండ్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం చిన్న సైజే చేశాను, ఎందుకంటే ఇవి ఉబ్బుతాయి. ఉబ్బినవి కూడా ఇదిగో ఇంకా చేసుకున్న తర్వాత ఇలా నూనెలో వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక సైడే కాలిపోతాయి, కలబెడుతూనే ఉండాలి. చాలా టేస్ట్గా ఉన్నాయి. నేనైతే ఎక్కువ తినకూడదు కానీ తిన్నా, 2-3 తినేసా. చాలా బాగున్నాయి. 2-3 సార్లు చెడిపోతే కానీ మూడోసారి పర్ఫెక్ట్గా రాలేదు. ఇలా కదుపుతూనే ఉండాలి. ఇట్లా కొంచెం బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో ఇట్లా పెట్టుకొని ఇక రెడీ అయిన పాకంలో ఇవి వేసేయడమే. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేయాలి. ఇదిగో బాగా పీల్చుకున్నవి జ్యూస్గా వాటర్ అది బాగున్నాయి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.